హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్‌తో చిక్కీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేను బెల్లంతో చేస్తున్నాను. ఇది మీరు కావాలనుకుంటే షుగర్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేనిక్కడ బెల్లంతోనే చేస్తున్నాను హెల్తీ కాబట్టి. అండ్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. వాల్‌నట్స్‌తో సహా అన్నీ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. ఈ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నా దగ్గర కాజు ఒకటే మిస్ అయింది. అందుకని అదొక్కటి వేయలేదు. నేనిక్కడ పిస్తా, బాదం, అంజీర్, పల్లీలు, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు అండ్ నల్ల ద్రాక్ష డ్రైడ్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఏమున్నా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు, నా దగ్గర లేదని. ఇప్పుడైతే నేను బెల్లం తీసుకున్నాను. బెల్లం మనం దగ్గర ఒక హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకోవాలి. అంటే నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను. ఆ బెల్లం కొంచెం మనం ముందుగా మరిగించి వడకట్టుకోవాలి. డస్ట్ ఇసుక అలాంటిది ఏం లేకుండా. తర్వాత వడకట్టుకున్న దాన్ని ఇలా మనం పాకం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి అందులో వేసుకుంటే తినేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట. నెయ్యి ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇది మనకు తీగ పాకం వచ్చే వరకు హైలో పెట్టుకొని తీగ పాకం తెచ్చుకోవాలి. తీగ పాకం వచ్చాక నేను అంజీర్ అండ్ వాల్‌నట్స్, బాదం ఇవన్నీ కూడా పీసెస్ కట్ చేసుకున్నాను. పిస్తా ఇవన్నీ పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాననమాట. పీనట్స్ అయితే పొట్టు తీసేసి వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వెంటనే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ముందుగా ఒక ప్లేట్‌కి మనం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలనమాట. నాకైతే ఇక్కడ ప్లేట్ అనేది చిన్నదయిపోయింది. మీరు కొంచెం పెద్ద ప్లేట్‌లో వేసుకుంటే మీకు చిక్కీ అనేది బా వస్తుంది. నాకు ఇక్కడ పెద్ద ప్లేట్ అయిపోవడం చిక్కీ అది కూడా కొంచెం సరిగ్గా రాలేదనమాట. కాకపోతే నేను పీసెస్‌లా కట్ చేయకుండా జస్ట్ చేత్తో బ్రేక్ చేసి నేను స్టోర్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా! మనకి పాకం గట్టిగా అవుతుంది కొంచెం. మరీ గట్టిగా అయ్యే వరకు ఉంచకూడదండి. కొంచెం గట్టిగా అవ్వగానే తీసేసి అప్పుడు మరీ గట్టిగా అయ్యే వరకు ఉంచితే సాగుతుందనమాట. చూసారా ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది చిక్కీ. ఇలా మనం తీసుకొని బ్రేక్ చేసుకొని తినడమే. మీరు పౌడర్ కావాలంటే పౌడర్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా అయితే తినేటప్పుడు క్రిస్పీగా నోటికి తగులుతూ ఉంటే నచ్చుతుందని చేశాను. మా పాపకి డైలీ స్కూల్‌కి స్నాక్స్‌కి అని చెప్పేసి చేశాననమాట. ఇలా పిల్లలకి డైలీ ఒక్క పీస్ పెడితే చాలు, చాలా హెల్తీ అనమాట. ఇందులో అన్ని సీడ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు మామూలుగా ఫుడ్ అలాగా సరిగ్గా తినరు కాబట్టి ఇదొక్కటి తిన్నా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా మీకు అప్లోడ్ చేస్తే నేను నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ ఫుడ్‌ని మీరు ట్రై చేయండి. ఇంట్లో చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఓకేనా? చేసిన వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.